మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు శుభములు కలుగును గాక. ప్రభునందు ప్రియులారా, ప్రభు పేరట మీకు నా హృదయపూర్వకమైన శుభవందనాలు తెలియచేస్తున్నాను. ఎట్లా ఉన్నారు? మన కుటుంబాలలో ఉన్నవారమైన మనమందరము బాగుగా ఉన్నామా? ముఖ్యంగా మీరు వినువారు మాత్రమై ఉండి మిమ్మల్ని మీరు మోసం చేసుకొనవద్దు. వినదాని ప్రకారంగా ప్రవర్తన చేయండి. అపవాదిని గురించి ఈరోజు మనం విందాం. మన ప్రభువు గొప్పవాడు, ఆయన అధిక శక్తి సంపన్నుడు, ఆయనకి స్తోత్రము కలుగును గాక. ఈ దినపు వాగ్దానం, నిన్ను బలపరుచు దేవుడు. రండి, అపోస్తులు కార్యముల గ్రంథం 10వ అధ్యాయం 38వ వచనం. అదేదనగా దేవుడు నజరేయుడైన యేసును పరిశుద్ధాత్మతోను శక్తితోను అభిషేకించుననున్నదియే. దేవుడైనకు తోడయుండెను గనుక ఆయన మేలు చేయుచు అపవాది చేత పీడింపబడిన వారినందరినీ స్వస్థతపరుచుచు సంచరించుచుండెను. ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, ఇది ఎంతో గొప్ప వాగ్దానం. మన జీవితం సముద్ర సాగరం. ఆయా ఆటుపోటుల్లో నిరాశను కలిగించే పరిస్థితులను మనకు కలగచేస్తూ మనము మొయ్యలేని భారముగా బరువైన జీవితంగా మారుటకు గల కారణం అపవాది. ప్రియ సహోదరుడా, వింటున్నావా? అపవాది. అందుకనే అపవాదికి చోటివ్వకండి అని వాక్యం చెప్తుంది. అపవాదికి చోటిస్తే నీలో నాలో రెండు నియమాలున్నాయి. ఆ నియమాలు బాగుగా వాడుకుంటుంది. ఆ నియమము మొదటిది ఏమిటంటే, మన ఆలోచనలు దానికి దగ్గరగా ఉంటాయి. తర్వాత మన సొంత నిర్ణయాలు. ఒకటి ఆలోచించుకుంటాం, అదే పట్టుకుంటాం, దాన్ని వదిలిపెట్టాం. నీ ఆలోచన మార్చుకోలేము, నీ నిర్ణయాలు మార్చుకోలేవు. కాబట్టి ఈ రెండు ఛానల్ని వాడుకొని మన జీవితంలోనికి వచ్చి మన జీవితంలో గందరగోళాన్ని సృష్టించేదే అపవాది. అయితే ఈ దినాన్న ఒక వాగ్దానం ఆయన ఏమని చేస్తున్నాడంటే, అపవాది చేత పీడింపబడిన వారినందరినీ స్వస్థతపరుచుచు. ఆయన ఒక్క చోట లేడు. చూడండి, సంచరించుచుండెను. ఈరోజు ఈ వాక్కు ద్వారా నీతో మాట్లాడుటకు నీ పక్కనే ఆయన నిలిచి ఉన్నాడు. అయితే మరో పక్కన 1 పేతురు 5:8, 9 వచనాల్లో ఏమనున్నదో మీకు తెలుసు కదా. నేను చదువుతున్నాను, వినండి. నిర్భరమైన బుద్ధి గలవారై మెలకుగా ఉండండి. ఇక్కడ ఎందుకు మెలకుగా ఉండాలి? మీ విరోధైన అపవాది గర్జించు సింహం వల్ల ఎవరిని మిరుగుదనా అని అదేం చేస్తున్నాడు? వెతుకుచూ తిరుగుచూ ఉన్నాడు. మన విరోధి అయిన వాడు, మన విరోధి వాడేం చేస్తున్నాడు? వెతుకుచూ తిరుగుచూ ఉన్నాడని మనం చూస్తున్నాం. కాబట్టి అపవాది గర్జించు సింహం వల్ల ఎవరిని మిరుగుదనా అని వాడు ఒక పక్కన తిరుగుతుంటుండగా, ప్రభు మరో పక్కన మన చుట్టూ సంచరించుచూనే ఉన్నాడు. కాబట్టి మన ప్రభువుకి స్తోత్రము కలుగును గాక. నిన్ను తరిమేది అపవాది కాదు, నీలో సొంత ఆలోచన, సొంత నిర్ణయాలు. అవి కట్టిబెట్టి ప్రభుకి సరెండర్ అయితే ప్రభు నిన్ను బలపరుస్తాడు. ఇర్మీయా 15:11లో అందుకు యెహోవా నిశ్చయముగా నీకు మేలు చేయవలనని నిన్ను బలపరుచుచున్నాను అని వాగ్దానం చేశాడు. కాబట్టి ప్రియ సహోదరుడా, అపవాదిని రోమాపత్రిక 16వ అధ్యాయము 20వ వచనంలో ఆయన ఏం చేస్తాడు? శీఘ్రముగా సాతానుని నీ కాళ్ల క్రింద చితక తొక్కించే వాగ్దానం చేస్తున్నాడు. కాబట్టి భయపడకము. నిన్ను బలపరచుటకు ఆయన సంచరించుచున్నాడు. మరొక వాగ్దానము 2వ దినవృత్తాంతములు 16:9 భాగములో, తన ఎడల యథార్థ హృదయము గల వారి పక్షముగా ఆయన
ఏం చేస్తున్నాడు చూడండి, తన ఎడల యథార్థ హృదయము గల వారిని బలపరచుటకు యెహోవా కనుదృష్టి లోకమంతటా సంచారము చేయుచున్నది. నిజమండి, ఆయన పరిశుద్ధాత్ముని ద్వారా మనతో ఆదరణ కలిగిస్తున్నాడు. ప్రభు ఆత్మతో ఆదరణ కలిగిస్తున్నాడు, వాక్యముతో ఆదరణ కలిగిస్తున్నాడు. కాబట్టి అపవాదిని గర్జించండి, వాడు మీ యొద్ద నుండి పారిపోవును. నీలో ఆలోచనలు దానికి చోటివ్వకుండా చేయండి, నీ నిర్ణయాలు దానికి చోటివ్వకుండా చేయండి. కాబట్టి నిన్ను బలపరచు దేవుడు, నిన్ను నడిపించు దేవుడు నీకు తోడై ఉన్నాడు. దిగులు పడకము, భయపడకము, ఆయన నిన్ను ఆదరించు వాడై ఉన్నాడు. నీ కొరకు కల్వరిలో ప్రాణం పెట్టిన దేవుడు నిన్నెందుకు కాపాడలేడు? ఆలోచించుకొని, దేవా నన్ను నీవు నడిపించు నాయన, నేను అపవాదికి ఉరిలో పడకుండా, అపవాది ఆలోచనలో పడవకుండా, అపవాది యొక్క క్రియల్లోనికి నేను వెళ్లకుండా, నాలోను నీవే నూతన హృదయము, నూతన తలంపు నాకు కలగ చేయండి, నన్ను ఇంకనూ బలపరచండి నాయన అంటూ ప్రార్థన చేయండి. అందుకనే మీ విరోధైన అపవాది అన్నారు. అప్పుడు ఏమన్నారంటే ఒక వాగ్దానం, మెలకుగా ఉండండి అన్నారు. మెలకువ అనే మాటకు అర్థం ప్రార్థన. ప్రార్థించే వారిని ఆయన బలపరిచేవాడుగా ఉన్నాడు. ప్రార్థన ఎప్పుడైతే నువ్వు మానేస్తున్నావు అపవాదికి చోటు దొరికినట్టే. బైబిల్ ఎప్పుడైతే చదవటం మానేసినావో అప్పుడు అపవాదికి చోటు ఇచ్చినట్టే. కాబట్టి బైబిల్ చదివి ప్రార్థించి మానక మందిరములో ఉండి ఆయన సన్నిధిలో వెదుగుము, నిన్ను బలపరచు దేవుడు నీకు సహాయం చేయును గాక. ఆమేన్. ప్రార్థన. కరుణా సంపన్నుడు అయిన మా తండ్రి, శత్రువు బలమంతటి మీద మీకు అధికారం ఇస్తున్నాను, ఏదియు మీకెంత మాత్రం హాని చేయదని వాగ్దానం చేసినావు. ఈ వాగ్దానాన్ని పట్టుకుని శిష్యులు గొప్ప సువార్త విప్లవాన్ని చేసినారు. ఈరోజు కూడా మాకు మీరిచ్చిన వాగ్దానమును బట్టి మీకు స్తోత్రాలు నాయన. నమ్మదగిన దేవుడవు, మీ వాగ్దానం చొప్పున మమ్మలను బలపరచండి. అపవాది అనేకమైన ఆశలు, దురాశలు ఎన్నెన్నో మాలో పెట్టి మమ్మలను మీకు దూరముగా చేస్తూ ఉంటుండగా వాడిని దూరపరచండి. మేము మా యొక్క ఆత్మస్థితి, మా బలహీనతలు, మావన్నీ నీకు తెలుసు కనుక మమ్మలను బలపరచండి. మా చుట్టూ మీ కంచి ఉంచండి. మీ దూతల యొక్క సహాయములు, మీ వాక్యం యొక్క సహాయములు, మీ ప్రార్థన యొక్క సహాయంలో మమ్మల్ని నడిపించండి నాయన. మా కుటుంబ అవసరతలు నీకు తెలిసే ఉన్నవి. మాలోనున్న రోగులు ఎంతోమంది అయితే ఉన్నారో వారికి స్వస్థత ఇవ్వండి, ఆరోగ్యం దయచేయండి. ఎవరైతే గర్భఫలములు లేకుండా ఉన్నారో వారికి గర్భఫలములు అనుగ్రహించండి. మీరే బాగు చేసి ఆరోగ్యం ఇచ్చి వారికి గర్భము ధరించుకునే కృపను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. ప్రయాణాలకు మీ శుభం కలగ చేయండి, మీ నామములో నడిపించండి. ఈ దినము నాయన మీ వాగ్దానాన్ని మేము పొందుకున్నాం. భూమి మీద మీ కుమారుడు వచ్చేంత వరకు, మేము మరణించే వరకు మీ శక్తి చేతనే నడిపించమని ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ఘననామములో ఈ ప్రార్థన అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క దయ సదాకాలము తోడుండి మిమ్మల్ని నడిపించును గాక. ఆమేన్.